ఈ జేడీ మాస్క్ వెనుక ఉన్న ముఖాన్ని చూడాలని చాలాసార్లు అడిగావు కదా మీనన్. ఇప్పుడు ఈ జేడీ నీ ముందే కూర్చొని ఉంది. చూడు, కళ్ళు తెరిచి బాగా చూడు అని జేడీ చెప్తూ ఉంటుంది. నన్ను కాపాడు జేడీ, నన్ను కాపాడు అని మీనన్ వేడుకుంటూ ఉంటాడు. ఏంటి, నీ ప్రాణాలు అంత తేలిగ్గా పోనిస్తానని ఎలా అనుకున్నావు మీనన్? నువ్వు ప్రాణాలతోనే ఉండాలి. నువ్వు చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించావు కదా. ఇప్పుడు నువ్వు చచ్చిపోయావనుకో, ఆ చీకటి సామ్రాజ్యానికి మరొకరు రాజు అయి కూర్చుంటారు. అప్పుడు ఇలా దందా జరుగుతూ పోతూనే ఉంటుంది. అలా జరగకూడదంటే అంత తేలిగ్గా నువ్వు చచ్చిపోకూడదు. నేను నీ చీకటి సామ్రాజ్యానికి వస్తాను. నిన్ను సాక్ష్యాలతో సహా పట్టుకొని కోర్టులో హాజరుపరుస్తాను. నువ్వు చేసిన తప్పులన్నింటికీ కూడా శిక్షలు వేస్తాను. అప్పుడు మా పోలీస్ పవర్ ఏంటో మేము చూపిస్తాము అని దాత్రి కేదార్ చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అంతవరకు నువ్వు ప్రాణాలతో ఉండాలి. నీ దగ్గరికే వస్తాను, నిన్ను పట్టుకుంటాను, చూస్తూ ఉండు. ఇంకెవరూ కూడా ఇలాంటి దందాలు చేయకుండా ఉండటానికే నేను ఇలా చేస్తాను. నువ్వు ప్రాణాలతో ఉండాలి మీనన్. నేను నిన్ను పట్టుకోవటానికి వస్తాను కదా. ఇదిగో డాక్టర్, యాంటీడోస్ ఇచ్చేయండి అని ఒక చిన్న బాటిల్ని డాక్టర్ చేతిలో పెట్టేస్తుంది. చూడండి, మీరు మళ్ళీ మనం ఇద్దరం కలుసుకునే రాతుంటే కలుసుకుందాము అని జేడీ చెప్తుంటే, అయ్యో మేడం, మనం ఇద్దరము ఇక కలుసుకోను మేడం, ఇదే లాస్ట్ టైం, నేను ఇక మీకు ఎప్పటికీ కనపడను అని డాక్టర్ చెప్తాడు. బాయ్ అంటూ జేడీకెడి అక్కడి నుంచి వెళ్ళగానే, రే డాక్టర్గా నాకు యాంటీడోస్ ఇవ్వరా అంటూ మీనన్ స్పృహ కోల్పోతాడు. బాయ్, మీరు చాలా అదృష్టవంతులు. ఇంకా 40 సెకండ్స్ ఉండగానే జేడీ మేడం డోస్ ఇచ్చేసి వెళ్ళాడు. ఇప్పుడు నేను నీకు ఇంజెక్షన్ చేస్తున్నాను అని ఆ డాక్టర్ యాంటీడోస్ ఇంజెక్షన్ని మీనన్కి వేస్తాడు. అలా మీనన్కి ఇంజెక్షన్ చేయగానే దేవ వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. బాయ్ బాయ్ బాయ్, లేండి బాయ్. ఏంటి, డాక్టర్ బ్రతికే ఉన్నాడా లేదా అని దేవ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడే మీనన్ లేచి కూర్చుంటాడు. దేవా, నేను బ్రతికే ఉన్నానా, నేను లేవగలుగుతున్నానే అని ఇక మీనన్ కాళ్ళు చేతులు కదుపుతూ డ్యాన్స్ చేస్తూ నేను బ్రతికే ఉన్నాను అని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. బాయ్, ఆ జేడీ సరైన సమయానికి నాకు యాంటీడోస్ ఇస్తే నేను మీకు ఇంజెక్షన్ చేసి నేను బ్రతికించాను అని డాక్టర్ చెప్తుంటే, ఆ జేడీ ముఖం నువ్వు చూసావు కదా, మాస్క్ తీసి వచ్చింది కదా, ఎలా ఉంది చెప్పు, చెప్తావా లేదా అని మీనన్ డాక్టర్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటారు. అయ్యో బాయ్, వాళ్ళు మాస్కులు పెట్టుకొని వచ్చారు, నేను చూడలేదని డాక్టర్ చెప్తాడు. లేదు, వాళ్ళు మాస్కులు తీసేసి వచ్చారు అని మీనన్ చెప్తుంటే, అయ్యో బాయ్, మీకు కళ్ళు కనిపించలేదు కదా, వాళ్ళు మాస్కులు పెట్టుకొనే వచ్చారు అని డాక్టర్ అబద్ధం చెప్తాడు. కాబట్టి నేను ముఖం చూడలేదని డాక్టర్ తప్పించేసుకుంటాడు. జేడీ నువ్వు తప్పించుకోలేవు అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత దేవా కారు ఎక్కి, రే కారు పోనివరా అని చెప్తూ ఉంటే, ఎక్కడికి రా కారు పోనిచ్చేది అని కిరణ్ దేవాన్ని పట్టుకొని ఇక కస్టడీలోకి తీసేసుకుంటారు. తర్వాత జేడీకేడి ప్రెస్ మీట్ పెడతారు. ఇదిగో, ఈ గౌతమ్ అనే కుర్రాడు ఈ దేవా అనే వాడితో కలిపేసి హనీమూన్కి వచ్చిన జంటల్ని బ్లాక్మెయిల్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా రిసార్ట్లో స్టే చేస్తున్నప్పుడు మీ గదిలో ఏమైనా సీసీ క్యామ్లు ఉన్నాయేమో ఒకసారి లైట్లన్నీ కూడా ఆఫ్ చేసి చెక్ చేసుకోండి. లైట్లన్నీ ఆఫ్ చేసినప్పుడు కెమెరాలు ఎక్కడైనా పెట్టి ఉంటే అక్కడ గ్రీన్ కలర్ లైట్ వెలుగుతూ ఉంటుంది. అలాగే ట్రయల్ రూమ్స్లో కూడా మిర్రర్ని చెక్ చేసుకోండి. వేలు పెట్టి చెక్ చేసినప్పుడు వేలికి మధ్య గ్యాప్ కనిపిస్తుంది. అప్పుడు అది సురక్షితమైన అద్దమని అర్థం. ఒకవేళ గ్యాప్ కనపడకుండా ఉంటే అది దాని వెనుక సీసీ కెమెరాలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండి అన్ని గమనించుకుంటూ ఉండండి. ఎవరి ట్రాప్లో పడకండి. అంతేకాకుండా కొన్ని గవర్నమెంట్ యాప్స్ కూడా ఉన్నాయి, వాటిలో కూడా చాలా సురక్షితంగా ఉండొచ్చు. అన్నిటినీ ఫాలో అవుతూ ఉండండి, వీళ్ళకి శిక్ష వేస్తారు. జై హింద్ అంటూ దాత్రి ప్రెస్ మీట్ని కంప్లీట్ చేస్తుంది. తర్వాత కౌశికి ఫోన్ కాల్లో మాట్లాడుతూ సరే ఉంటానని ఫోన్ పెట్టేయటంతో, ఏంటమ్మా కౌశికి, మన కొత్త బిజినెస్ గురించా అని సుధాకర్ వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు. అవును బాబాయ్, మనం ల్యాండ్ కూడా చూసాం కదా, అక్కడ కొత్త వెంచర్ మనం స్టార్ట్ చేస్తున్నాం కదా, అందుకు సంబంధించి ల్యాండ్ మొత్తం అన్నీ బాగున్నాయో లేదో లాయర్ని కూడా రేపు రమ్మని చెప్పాను. అంతేకాకుండా ఆ కొత్త బిజినెస్ కోసం కొత్త జనరల్ మేనేజర్ని కూడా మనం అపాయింట్మెంట్ చేయాలి అని కౌశికి చెప్తూ ఉంటే, సరేనమ్మా, లాయర్ని పిలిపించి అన్ని చాలా జాగ్రత్తగా చూసుకో అని సుధాకర్ చెప్తుంటే, వదిన, మీరు వేరెవరినో మేనేజర్గా పెట్టుకోవటం ఎందుకు, నేను యువరాజు ఉన్నాం కదా అని నిషి అంటుంది. చూడు, మీకు టాలెంట్ లేదు, మీకు ఇచ్చిన గడువు కూడా పూర్తి కాలేదు, నిషి నాతో వాదించకు అని కౌశిక్ అంటే, అయిన వాళ్ళకంటే ఇంకెవరు బాగా చేస్తారు వదిన, ఎందుకు మమ్మల్ని కూరల్లో కరివేపాకులా తీసివేస్తున్నారు అని నిషి ప్రశ్నిస్తూ ఉంటే, చూడు నిషి, నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని కౌశికి చెప్తుంటే, కౌశికి చెప్తోంది కదమ్మా, వినండి అని సుధాకర్ అంటాడు. ఎందుకు నాన్న మమ్మల్ని ఎప్పుడు కించపరుస్తూ మాట్లాడుతుంటారు అని
యువరాజ్ నిషి అరుస్తూ ఉంటారు. అప్పుడే ధాత్రి కేదార్ వైజయంతి అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు అని సుధాకర్ అంటే, ముందు మిమ్మల్ని అనాలి మావయ్య, మమ్మల్ని ఇలా మాట్లాడుతుంటే మీకు చీమ కుట్టినట్లు కూడా లేదా? అసలు మీరు మనిషేనా? ఇదేనా మీ పెద్దరికం అని నిషి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే, అసలు పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతేనా ఇది? అసలు నీకు మేనర్సే తెలీదు, అందుకే నీకు ఎలాంటి పోస్టులు ఇవ్వటం లేదు, అయినా మీకు ఇచ్చిన గడువు పూర్తి కాలేదు అని కౌశికి చెప్తుంటే, అంతే వదిన మీరెప్పుడు ఇలాగే మాట్లాడతారు, అయినా కూడా ఇలా తలదించుకొని ఉండాల్సిన అవసరం లేదు, మేము ఇష్టం లేకపోతే చెప్పండి, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము, అంతేకాని మేము తలదించుకునేలా ఇష్టం వచ్చినట్లు ఇలా మాట్లాడకండి అని నిషి అంటే, చూడమ్మి ఎందుకు గొడవలు, మీ మంచి కోసమే కదా కౌశికి చెప్తోంది, ఇంకేమీ మాట్లాడకండి, లోపలికి వెళ్ళండి అని వైజయంతి అంటుంది. అవును రా నిషి వెళ్దామని యువరాజ్ అంటే, ఆగు యువరాజ్, ఈవిడేంటి మనకు చెప్పేది, ఈవిడ చెప్పే మాటలు మనం వినాలనా అని నిషి అంటుంది. చూడు నిషి, అందరూ కూడా నీ మంచి కోసమే చెప్తున్నారు, అర్థం చేసుకో నిషి, అయినా యువరాజ్ చేసిన దానికే కదా, ఉన్న పోస్టు కూడా ఓడిపోయింది, కొత్త పోస్టు కొన్ని రోజుల తర్వాత వస్తుంది, నువ్వు అనవసరంగా గొడవ చేయకు అని ధాత్రి చెప్తుంటే, ఎవరే గొడవ చేస్తున్నది, ఇదంతా నీ వల్లే వచ్చింది, అయినా కూడా నా భర్త తప్పు చేసిన దాని వల్ల కాదు మాకు ఈ పరిస్థితి వచ్చింది, మీరిద్దరూ ఈ ఇంట్లో ఏమంటూ అడుగు పెట్టారో అప్పటి నుంచి మా మీద లేని పోనివన్నీ కూడా నోరిపోశారు, మీ వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది అని నిషి అంటే, చూడు నిషి, మేము ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అని కేదార్ అంటాడు. ఒకరి మీద నోరు పోసే బుద్ధులు మాకు అస్సలు లేవు అని కేదార్ అంటుంటే, అయినా కూడా మా ఉసురు మీకు తగులుతుంది, మీరు మట్టి కొట్టుకుపోతారు, మీరు సర్వనాశనం అయిపోతారు, పుట్టగతులు లేకుండా అయిపోతారు అని నిషి తిడుతూ ఉంటే, ధాత్రి కోపంగా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. నిషి ఏంటా మాటలని కౌశికి అరుస్తూ, అయినా కూడా ఎవరి మీద కోపం వాళ్ళ మీద చూపిస్తావేంటి అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. అసలు మమ్మల్ని కాదని వేరే వాళ్ళని జనరల్ మేనేజింగ్ డైరెక్టర్ పోస్టులో ఎలా పెడతారో నేను చూస్తానంటూ నిషి అరుస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. వదిన, యువరాజ్ తప్పు చేశాడనే కదా మీరు యువరాజ్కి ఏ పోస్టు ఇవ్వకుండా ఇలా గడువు ఇచ్చారు, నిషి ఏ తప్పు చేయలేదు కాబట్టి నిషికైనా ఏదో ఒక దారి చూపించండి, లేకుంటే నిరాశ నిస్పృహలతో ఏమైపోతుందోనని నాకు భయంగా ఉంది అని ధాత్రి అంటే, ఒకసారి కోట్ల డబ్బు ఇస్తే ఏం చేసిందో చూసావు కదా జగదాత్రి, కాబట్టి నమ్మకం ఉంటేనే నేను ఏదైనా చేయగలను, ఇప్పుడు బిజినెస్ చేతిలో పెట్టినా కూడా పోగొడుతుంది, కాబట్టి ఈ విషయంలో నన్ను ఎవరూ కూడా ఏమీ ప్రశ్నించకండి, నా నిర్ణయం మార్చుకోనంటూ కౌశికి వెళ్తుంది. తర్వాత సుధాకర్, నేను ప్రేక్షక పాత్ర వహించడం తప్పిస్తే ఏమీ చేయలేకపోతున్నాను, ఇక్కడ కుటుంబం ముక్కలైపోతుందేమోనని చాలా మనస్తాపం చెంది ఊపిరాడక కుప్పకూలిపోతూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న శ్రీవల్లి, అయ్యగారు ఏంటి ఊపిరి తీసుకోలేకపోతున్నారు, ఉండండి అందరినీ పిలుస్తాను అని అంటే, అది కాదు శ్రీవల్లి, అక్కడ ఇన్హేలర్ ఉంటుంది ఇవ్వమని సుధాకర్ చెప్పడంతో శ్రీవల్లి ఇన్హేలర్ ఇస్తుంది. అయ్యగారు ఇప్పుడు బాగానే ఉందా, కూర్చోండి అయ్యగారు, కాళ్ళు నొక్కుతాను అని శ్రీవల్లి అంటే, అవసరం లేదులేమ్మా నువ్వు వెళ్ళు అని సుధాకర్ అంటాడు. లేదయ్య గారు, మీలాంటి వాళ్ళకి కాళ్ళ నొప్పులు వస్తాయి, ఇలా నొక్కితే చాలా రిలాక్స్ అవుతారు, నేను నొక్కుతానని శ్రీవల్లి చాలా ప్రేమ చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. మీరు సంతోషంగా ఉండాలయ్య గారు అని శ్రీవల్లి చెప్తుంటే, నాకు మనశ్శాంతి లేనే లేదమ్మా అని సుధాకర్ బాధపడుతూ ఉంటాడు.